ఎవ్రీడే చేంజింగ్ లైట్స్, చేంజింగ్ సెన్సార్స్, చేంజింగ్ కెమెరాస్, చేంజింగ్ టెక్నాలజీ. ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ చేంజింగ్ ఈ స్టోరీ టెల్లింగ్. అది కూడా ద వే ఇన్ విచ్ యూ టెల్ ఇట్ హస్ టు చేంజ్. అవును. అయ్యో, కథలు ఎన్ని రకాలు, యా యా మీరు ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు కథని. యా యా. సో అది వెరీ ట్రికీ సెటప్ సార్. ట్రిక్కీ సెటప్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీ సినిమా ఈగిల్ రిలీజ్ కాబోతోంది. అవును సార్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు? అయితే దగ్గరతో నేను 2 ఫిల్మ్స్ చేశాను సార్. డిస్కో రాజా ఒకటి, ధమాకా ఒకటి. అవును, డిస్కో రాజా, ధమాకా. సో 2 కూడా 2 డిఫరెంట్ ఫిల్మ్స్. సో నేను ఆయనతో వర్క్ చేసింది. ఈజ్ నోన్ ఫర్ హై ఎనర్జీ, బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దోస్ హై ఎనర్జీస్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. ఎస్, నో డౌట్. సో ఆ బ్రిలియన్స్ నేను అప్పుడప్పుడు చూసేవాడిని. సో అంటే అదే డ్యూరింగ్ డిస్కో రాజా అండ్ ఆ షూటింగ్ మధ్యలో, షార్ట్స్ మధ్యలో వెరీ స్పాంటేనియస్ బ్రిలియన్స్ అది. అంటే షార్ట్కి మధ్య గ్యాప్లో, సో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు కళ్ళతో ఎంతసేపు స్టే చేస్తారు, సో ఆయన ఇంటెన్సిటీ అవి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు అనిపించేది ఓన్లీ ఈ యాట్రిబ్యూట్స్తో ఒక సినిమా చేద్దాము రవి గారితో ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే అని ఉండేది సార్. ఓకే. అసలు చేస్తాననేది ఎప్పుడు లేదు, ఎందుకంటే ఆయన వెరీ ఎనర్జెటిక్. షూటింగ్ అయిపోయిందంటే ఈజ్ గాన్. సో వీ డోంట్ సీ మచ్. బట్ లక్కీలీ కోవిడ్లో గ్యాప్ ఎక్కువ వచ్చింది. అవును. అక్కడ దెర్ వాజ్ వన్ సబ్జెక్ట్ విచ్ ఐ థాట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఈ యాట్రిబ్యూట్స్ ఉన్న పర్సనాలిటీ కావాలి, కొంచెం స్టార్ ఇమేజ్ కావాలి దానికి. సో అప్పుడు ఐ అప్రోచ్ సార్. సో అప్పుడు ధమాకా చేస్తున్నాను నేను. ఇప్పుడే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నేను చాలా డౌట్ఫుల్గా చెప్పాను. సేమ్ అప్పుడు డౌట్ సెల్ఫ్ డౌట్తోనే చెప్పాను, చేస్తారా చేయరో అనే డౌట్తోనే చెప్పాను. పెద్ద హీరో కదా. అదే సార్. బట్ 1 సిట్టింగ్లోనే ఆయన యాక్సెప్టెడ్ ఇట్. సో ఒకసారి డైలాగ్ వర్షన్ చేసుకున్నాను అన్నారు. దెన్ లక్కీలీ ఐ హ్యాడ్ ఎ గుడ్ రైటర్, మనీ అని, తను డైలాగ్ వర్షన్ అంతా చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఈ కోరోట్ అలాంగ్ విత్ మీ. సో అది చేసి చెప్పేసాం, ఇంకా స్మూత్ సేల్. ఓకే. అంతే సార్. అంటే వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ఈగిల్ అండి, మీరు చెప్పాలని? ఈగల్ అని ఏం లేదు సార్. ఒక మొండి మనిషి, 100కు పైగా మనుషులు ఆయన మీదకి వస్తూ ఉంటే మొండిగా ఎలా ఆపాడు, అసలు ఎందుకు ఆపుతున్నాడు, అసలు అతని ఆశయం ఏంటి అనేది ఫిల్మ్ సార్. దీన్ని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ పెట్టుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చెప్దాం. ఒక వెరీ స్లిక్ యాక్షన్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది. మామూలుగా స్లిక్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ అనేది 2 ప్యారలల్స్ కాదు. ఆ 2 ట్రై చేశాం సార్. 2 మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం రియలిస్టిక్గా ఉంచుతూ స్టైలిష్గా చేద్దామా, అలా చేసిన ఫిల్మ్ ఈగల్ సార్. ఓకే. బట్ రవితేజ గారి దగ్గర నుంచి మంచి హార్డ్ కోర్ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే. అంటే విత్ ద ఎలివేషన్స్ అండ్ యాక్షన్ అది మాస్ కిందకే అనుకోవచ్చు. బట్ విత్ రెస్పెక్ట్ టు డాన్స్, రొమాన్స్, ఆయన డాన్స్ చేసేసి అలా ఉంటారు కదా సార్, కొంచెం అల్లరిగా, ఆ క్వాలిటీస్ని ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయలేదు. ఆయనకు వేరే సైడ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అది చేద్దామని ట్రై చేసాం. ఓకే. సో అది ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ సార్. అది ఇది ఐడియాలజీ, ఇలా చేద్దామని ఆయన కూడా వెరీ క్లియర్, ఇదే చేద్దాం, నేను ఇక్కడ సడన్గా వచ్చి కామెడీ చేద్దాం ఇవన్నీ చేయకూడదు. బట్ దెర్ ఈస్ అ డార్క్ హ్యూమర్ అరౌండ్ ద ఫిల్మ్. ఆ జరిగే సిచ్యువేషన్ వల్ల ఒక డార్క్ హ్యూమర్ క్రియేట్ అవుతూ ఉంటుంది సార్, కామెడీ జనరేట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ యాక్టర్స్ లౌడ్గా కామెడీ చేశారు. అదే పెద్ద డైలాగ్. అదే మీరు ఇందాక అన్నట్టుగా రవితేజ గారికి ఒక స్కూల్ ఉంది కదా. అదే సార్. ఆయన ఆ ఫార్మాట్ వద్దు, కొంచెం ఈ ఫార్మాట్లో చేద్దామని. ఆయన వెరీ అప్డేటెడ్ పర్సన్. ఆయన అన్ని చూసేసి ఉంటారు. నేను అసలు ఆయన చూడని షోలు లేవు అనుకుంటా. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఎవ్రీథింగ్, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్. ఆయన వెరీ అప్డేటెడ్. సో ఆయనకి క్లియర్గా అర్థమవుతుంది సార్, ఆయనకి ఏదో చేయాలని ఉంటుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఇమేజ్కి, ఆ స్టార్ పవర్కి, ఫ్యాన్స్కి కొంచెం జాగ్రత్తగా చేయాలి కదండి సార్ మామూలుగా సినిమాలు. సో అన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే ఎగ్జాక్ట్లీ కీప్ డూయింగ్ ద ఫిల్మ్స్.